కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తానన్న హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్లో దీక్ష చేపట్టిన ఆయన లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకే రైతు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. తక్షణమే ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు కౌలు రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వాలన్నారు. కరువు వస్తే ఏం చేయాలి? కరువు వస్తే చెల్లిస్తారా? కరువు వచ్చిందని రైతులు ఆదుకోవాలి. కరువు వచ్చినప్పుడు రైతులు నష్టపోతే ఆదుకోవాలని లేదా? పత్యాన్ని ఎవరు చూపెట్టాలి? పాకిస్తాన్ చూపెడతారా? బంగ్లాదేశ్ చూపెడతారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టాలి కదా. నరేంద్ర మోడీతో మాట్లాడి 6 గ్యారెంటీలు ఇచ్చారు. మీరు చెప్పండి. మాకు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చేత కాదు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు. 2 లక్షల రుణమాఫీ మాకు కానే కాదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు. 200 రూపాయలు 200 యూనిట్ గ్యాస్ ఫ్రీ కరెంట్ మాత్రం కానే కాదు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసుడు మాకు చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతోని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని చెప్పండి. చేత లేఖ రాయమని చెప్పండి. నేమే పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చేతగాని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం ఆదుకుందామని చెప్పి మేమే ఆడుకోవచ్చు. కరువు వస్తే ఏం చేయాలి? కరువు వస్తే చేయలేదు.